తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా మున్సిపల్లో ప్రభుత్వ హాస్టల్, మెడికల్ మోడల్ స్కూల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇక పేదలందరికీ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందిస్తామని అన్నారు. ఎన్నికల వరకు రాజకీయాలు ఉంటాయని, ఆ తర్వాత ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెడతామని దామోదర తెలిపారు. భూములు కాదు, రాయకడుకు సంబంధం లేదు. కల్చల్ అస్లామాబాద్ కల్చల్ ఇది పాత రోజు, మన తాతలు ముత్తాతలు మొదలవాడైంది. మళ్ళీ భుజంగా సీరు రోడ్డు మంజూరు చేయాలి. ఇలా ప్రెషర్ బంద్ అయిపోయిందా? చెప్తున్నా, ఒక మాట చెప్పలేదు నాకు, ఒకసారి టైం చెప్పలేదు నాకు. పరిస్థితిలో ఓ కలెక్టర్ బంద్ అయితే ఇప్పుడు రోడ్ల పరిస్థితి పోయింది. అంతేనా? అదే కావాలి. సరే, మనము ఎన్నికల దాకానే రాజకీయాలు, ఆ తర్వాత రాజకీయాలు ఉండవు. మన ప్రాంతము, మన గ్రామము, మన గల్లీ, మన అభివృద్ధి, మన పిల్లల చదువు, మన యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం. ఈరోజు కంపెనీకి ఇచ్చినామా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏమని వచ్చిందా? నవ్వుతున్నావు, మళ్ళీ ఏమంటున్నా కంపెనీ అంతగా అందుకోసం తీసుకొచ్చిన ఆ రకంగా మీకు మీ మండలి అంబులెన్స్ ఉందా?